ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ ఫలాంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. గ్రహదోష నివృత్తికై మహాగణపతిని ఎలా ఆరాధించాలి, ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తవంశంలో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారు ఈ వారం అంతా కూడా ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ప్రయోజనాలు చేకూరుతాయి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, మధ్యాహ్నం 3:01 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 4:57 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. సెప్టెంబర్ 15 అంటే ఈరోజు ఆదివారం వామన జయంతి. సెప్టెంబర్ 17 మంగళవారం గణపతి నిమజ్జనం, అనంత పద్మనాభ వ్రతం, ఉమామహేశ్వర వ్రతం కూడా. విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 18 బుధవారం, మహాలయ పక్ష ప్రారంభం. సెప్టెంబర్ 20 శుక్రవారం, ఉండ్రాళ్ల తద్దే. సెప్టెంబర్ 21 శనివారం, మహాభరణి, అలాగే సంకష్టహర చతుర్థి కూడా. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కుజ సంచారం కూడా మిథున క్షేత్రంలో కొనసాగుతుంది. రవి సంచారం సింహక్షేత్రంలో, అలాగే కన్యాక్షేత్రంలోనూ కొనసాగుతుంది. బుధ సంచారం సింహక్షేత్రంలో, శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో మరియు స్వక్షేత్రమైనటువంటి తులాక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారంలో గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ఆర్థికంగా బాగా అనుకూలిస్తుంది. సంభాషణల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. కుజ సంచారం ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు సునాయాసంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. రవి సంచారం కూడా అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. సానుకూల పరిస్థితులు వేగవంతంగా పొందగలుగుతారు. శని సంచారం అత్యంత అనుకూలం. లాభస్థితిలో వక్రస్థితి అయినప్పటికీ కూడా ఆకస్మిక పెను మార్పులు ఆర్థిక పరంగా పొందేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది, అయినప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. కేతు సంచారం శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో, అంటే ఈ రోజున ఆదివారం రోజున వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ వామనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం జన్మ బృహస్పతి ఈ వారం అంతా కూడా మానసిక క్లేశాలని కలిగిస్తుంది. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. సంభాషణల విషయంలో, ఆర్థిక విషయాల్లో అనాలోచిత నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. రాహు సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. ఆకస్మిక లాభాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. రవి సంచారం సామాన్యం. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే లభిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం సమాంతరంగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చే మంగళవారం రోజున
అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ అనంతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రవి సంచారం అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధిక్యత కలిగి ఉంటారు. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. శని సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేటువంటి కార్యక్రమాలు కొంతవరకు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. ఆకస్మిక వ్యయం, భూ సంబంధిత కార్యకలాపాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. రవి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. వ్యయం ఎక్కువ అవుతుంది. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చుల ద్వారా మనోవ్యాధులు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, కార్యక్రమాల ద్వారా, ఓర్పు సహనంతో కూడినటువంటి అనుకూలత ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ గౌరీనందనాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం సామాన్యం. కేతు సంచారం ఆకస్మిక ధనాన్ని కలిగించేటువంటి సంఘటనల ద్వారా సంతృప్తికర సంఘటనలు కూడా పొందగలుగుతారు. శుక్ర సంచారం నీచ అయినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆకస్మికంగా అనుకూలిస్తుంది. సప్తమ స్థానంలో శని యొక్క సంచారం మిత్రుల ద్వారా మనస్పర్ధలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అష్టమ స్థితిలో రాహు సంచారం మంచిది కాదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ సంకటహరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆర్థిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థానంలో ఈ వారం అంతా కూడా అత్యంత శుభప్రదం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అలాగే కుజ సంచారం కూడా రాజ్యస్థితిలో, ఉద్యోగ వ్యవహారాల్లో, వృత్తిలో, అలాగే వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. రవి సంచారం కూడా అనుకూలం. ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. శని సంచారం అత్యంత అనుకూలం. శత్రుస్థానంలో అత్యంత విజయాన్ని కలిగించేటువంటి సమర్థత కలిగి ఉంటారు. శుభకార్య నిర్వహణలో ప్రాముఖ్యత, గెలుపు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా
దూరం చేసుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం, అవమానకర సంఘటనల్ని కలిగిస్తుంది. లేదా చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత పొందగలుగుతారు. శత్రువృద్ధి పెరుగుతుంది, మిత్రులు శత్రువులు అవుతారు. మంచి వాక్యాలు మాట్లాడినప్పటికీ కూడా పెడార్థాల ద్వారా విమర్శలకి గురవుతారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుజ సంచారం సామాన్యం, రవి సంచారం అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా లబ్ధిని చేకూరుస్తాయి. రాజకీయ రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి, అయినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజునంటే ఈరోజు వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ వామనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది, ప్రమాదాలని కూడా కలిగిస్తుంది. దశాంతర్దశలు కనుక బలహీనంగా ఉన్నట్టయితే ఈ సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వేగం కొనసాగుతుంది, అయినప్పటికీ ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం, శ్రేయస్కరం. రవి సంచారం అనుకూలం, శుక్ర సంచారం అనుకూలం, కేతు సంచారం కూడా అత్యంత అనుకూలం. ఆకస్మిక లాభాలు గడించేటువంటి సంఘటనలు లేకపోలేదు. శని సంచారం ప్రతికూలంగా ఉంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ వరప్రదాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. అలాగే కుజ సంచారం కూడా అకారణ కలహాల్ని కలిగిస్తుంది. రవి సంచారం సామాన్యం, చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శుక్ర సంచారం, కేతు సంచారం ప్రతికూలతని పెంచుతోంది. శని సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ప్రతికూలత కూడా చోటు చేసుకుంటుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఈ వారం ధనుసు రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు వేగవంతంగా పొందలేకపోతారు. ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కూడా యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుసు రాశి వారు ఓం శ్రీ మహేశ్వర్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. అవరోధాలు అధిగమించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. శని వక్రస్థితి కారణంగా ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. రవి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వచ్చినప్పటికీ అంతిమ విజయాల్లో పొరపాట్లు దొరుకుతాయి.
పశ్చాత్తాప పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ త్రిపురాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. అలాగే బృహస్పతి సంచారం, అర్ధాశ్రమ బృహస్పతి మానసిక క్లేశాలని పెంచుతుంది. ఏ పని పట్టుకున్నప్పటికీ త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. తద్వారా సమస్యలు కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నెమ్మదిగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మౌనం, అలాగే చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత మాత్రమే అనుకూలతని కలిగిస్తాయి. యోచించగా ఈ వారు కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించి ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ శుభనందనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. బృహస్పతి సంచారం కూడా ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. తృతీయ స్థానంలో బృహస్పతి అవమానకర సంఘటనల్ని కలిగిస్తాడు. గతంలో ఏర్పడినటువంటి విజయాలు ఇప్పుడు నిష్ప్రయోజనం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. రవి సంచారం అనుకూలం. పోరాడి విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతంగా విజయాలు సిద్ధిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థికంగా, వ్యాపారపరంగా, వృత్తిలో, ఉద్యోగపరంగా విజయాలు పొందాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి ప్రతిభ గుర్తింపబడాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకుని కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ఉత్తమ విజయాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.